అంతర్జాతీయ మీడియా పలు అంతర్జాతీయ సంఘటనలను రిపోర్టు చేసేటప్పుడు ఒకరి పక్షం మాత్రమే తీసుకుంటోందన్న విమర్శ ఈ రోజుల్లో ఎక్కువగా వినవస్తోంది. ముఖ్యంగా లిబరలిజం పేరుతో ఇస్లాంకు సంబంధించిన అంశాలపై జరుగుతున్న చర్చలో అవతలి పక్షం యొక్క వాదనను ఈ అంతర్జాతీయ మీడియా అంతగా పట్టించుకోవడం లేదని, దానికి సంబంధించిన వివరాలను దాచిపెడుతోందన్న విమర్శలు నానాటికి ఎక్కువ అవుతున్నాయి. ఈ విమర్శలకు బలం చేకూర్చేలా భారతీయ మీడియా కూడా పలు అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించిన అంశాలలో పూర్తి స్థాయి వివరాలను, రెండు వైపుల వాదనలను ప్రజలకు అందించడం మానివేస్తున్నాయి. ఇలా అంతర్జాతీయ మీడియా అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మీడియా కూడా అనుసరించడం దురదృష్టకరమైన పరిణామం. ఇటీవల అంతర్జాతీయ కోర్టు అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నివారించడానికి, ఈ యుద్ధాన్ని నిలిపివేయాలని, ఈ ఘర్షణకు ప్రధానంగా అటు ఇజ్రాయిలు ఇటు హమాసు రెండూ కారణమని, ఈ యుద్ధాన్ని నిలిపివేసి శాంతి నెలకొల్పడానికి, పౌరుల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పు వెలువడిన తర్వాత మన ప్రధాన భారతీయ పత్రికలు, ఇక్కడ అంతర్జాతీయ పత్రికల సంగతి పక్కన పెడదాం, మన ప్రధాన భారతీయ పత్రికలు ఈ తీర్పంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇచ్చిందని, రఫాపై ఇజ్రాయెల్ చేయబోతున్న దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ కోర్టు ఆదేశం ఇచ్చిందని రాయడం ప్రారంభించాయి. వార్తలు, కథనాలు ఇదే రకంగా రూపొందించాయి, ప్రచురించాయి, అందించాయి. అదే సమయంలో ఈ మొత్తం వివాదానికి హమాస్ కూడా కారణమని, అక్కడ శాంతి నెలకొల్పడానికి, ఇటువంటి యుద్ధం లేకుండా చూడడానికి, భవిష్యత్తులో ఉగ్రవాద సంఘటనలు జరగకుండా ఉండడానికి హమాస్ చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిన విషయాన్ని ఎక్కడా వీరు ప్రస్తావించడం లేదు. ఈ మొత్తం వివాదానికి హమాసే మూల కారణమని, నాడు ఇజ్రాయెల్లో జరుగుతున్న పార్టీపై హమాస్ చేసిన దాడి కారణంగానే ఇదంతా జరుగుతోందని ఏ పత్రిక ప్రధానంగా చెప్పడం లేదు. ఇది మీడియా యొక్క నిష్పక్షపాతకపైనే ప్రశ్నార్థకంగా మారుతోంది. అసలు ఈ మొత్తం వివాదం ప్రారంభమైందే హమాస్ దాడితో. అప్పటిదాకా 4-5 సంవత్సరాలుగా శాంతి నెలకొని ఉంది. అటువంటి పరిస్థితుల్లో హమాస్ చేసిన ఈ దాడి ఒక్కసారిగా పరిస్థితులను మార్చివేసింది. ఆ మార్చిన పరిస్థితులకు తగినట్లుగా హమాస్కు ఇస్లామిక్ దేశాల నుంచే మద్దతు దొరకలేదు. ఇస్లామిక్ దేశాలే హమాస్పై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడడం లేదు. కేవలం ఇరాన్ మాత్రమే సింబాలిక్గా ఒకరోజు దాడి చేసింది, అటు పిమ్మట మౌనంగా ఉండిపోయింది. ఈ పరిస్థితిని ఇస్లామిక్ అతివాదులు అర్థం చేసుకొని ఉండాలి. ఈ విషయం ఇప్పటికే హమాస్కు పూర్తిగా అర్థమై ఉండాలి. జోర్డాన్, సిరియా, ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా హమాస్కు మద్దతుగా నిలవడం లేదు. ఎందుకంటే ప్రస్తుత ఆధునిక ప్రజాస్వామ్యబద్ధమైన సమాజంలో ఉగ్రవాదానికి, అతివాదానికి తావు లేదు. ఈ విషయాన్ని గల్ఫ్లోని సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ లాంటి దేశాలు ఎప్పుడో గ్రహించాయి. మా దేశాలలో ఉగ్రవాదం, అతివాదానికి తావు లేదని తాము కూడా ఈ అందరితో కలిపి ఉండే సొసైటీ యొక్క నిర్మాణ దిశగా సాగుతామని ప్రకటించాయి. చివరికి ఎంతో సాంప్రదాయబద్ధ దేశంగా పేర్కొన్న సౌదీ అరేబియాలో ఇటీవల ఫ్యాషన్ షోలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా భారతీయ మీడియా ప్రపంచంలో వస్తున్న మార్పును గమనించాలి. తదనుగుణంగా తప్పు ఎవరిదైనా దానిని స్పష్టంగా వ్యక్తీకరించడం ప్రారంభించాలి. లిబరలిజం, సెక్యులరిజం పేరుతో
అంతర్జాతీయ మీడియా సంస్థలు అనుసరిస్తున్న వైఖరిని భారతీయ మీడియా సంస్థలు కూడా అనుసరిస్తే వినడానికి ఈరోజు ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు చెప్పిన అవాస్తవాలను వాస్తవాలుగా గుర్తెరగడానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉంది. ఇకనైనా ఈ అంతర్జాతీయ మీడియా సంస్థలు, భారతీయ మీడియా సంస్థలు ద్వంద్వ వైఖరిని వీడి న్యూస్గా సరైన వివరాలతో అందిస్తేనే వాటి యొక్క నిష్పాక్షికత బయటపడుతుంది, వాటిపై నమ్మకం పెరుగుతుంది.